శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలను కనుక పరిశీలించినట్టయితే, ప్రభుత్వ అండదండలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ అధికారులు తన పరిధిని మించి అధికార దుర్వినియోగానికి పాల్పడితే కోర్టులు న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదని చెప్పి నిన్నటి రోజున జరిగినటువంటి పరిణామమే మరి ఇక్కడ వాళ్లకు కనువిప్పు కలగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా మరి అధికారులు ఏదైతే ప్రజల కోసమే తమ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ ఉన్నతికి వాళ్లకు అండదండగా ఉండాలి తప్ప శాంతి భద్రత పరిరక్షణ కోసం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదైతే నాయకుల ప్రాపకం కోసం వాళ్ళు పరిధిని దాటితే కోర్టుల చేత మరి ఇక్కడ శిక్షలు తప్పవని చెప్పి నిన్న హైడ్రా రంగనాథ్కు జరిగినటువంటి సంఘటనే నిలువెత్తు సాక్ష్యం అని చెప్పక తప్పదు. హైడ్రా అంటే మరి ఇక్కడ పేదల పక్షాన నిలుస్తుంది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు, నాళాలు అదేవిధంగా చెరువుల పరిరక్షణ కోసం అని చెప్పి మరి ఇక్కడ ముందు చూపిస్తూ మరి వెనకాల మాత్రం ఏదైతే హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ గా ఉపయోగపడ్డదని చెప్పి బీఆర్ఎస్ పదే ఆరోపణలు చేసిందో నిన్నటి రోజున హైకోర్టు తీర్పు కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ వాదనను సమర్థించినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తి ఒక అడుగు ముందుకేసి హైడ్రా అనేది గ్రీక్ పురాణాల్లో చెప్పేటువంటి 10 తలల సర్పం లాంటిది. దాని తలను తెగ్గోసిన కొద్దీ మరో 2 తలలు పెరుగుతూ ఉంటాయట గ్రీక్ పురాణంలో ఉన్నటువంటి హైడ్రాకు. మరి ఈ హైడ్రా కూడా అదే విధంగా ఉన్నది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోయే ప్రమాదం ఉన్నది అని చెప్పి నిన్నటి రోజున హైడ్రా రంగనాథ్ ఏదైతే 65 కేసులలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడో, కోర్టు ధిక్కరణ కేసులు 65 ఎదుర్కొంటా ఉన్నాడో, అందులో ఒకే కేసులో 3 కోర్టు ధిక్కరణలు, ఒకే కేసులో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడి కనీసం మరి పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ చెప్పమంటే నేను చెరువులు నాలాల సంరక్షణ కోసమే మరి ఇక్కడ ప్రయత్నం చేశాను, అది వాళ్ళు ఏదన్నా కోర్టును తప్పుదో పట్టించుంటే క్షమాపణ కోరుతున్నా అని చెప్పి ఏదైతే అడిగిండో దానిలో చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆయన అఫిడవిట్ను మరి నిన్నటి రోజున ప్రధాన న్యాయమూర్తి ఆయన అఫిడవిట్ను మరి ఇక్కడ స్వీకరించకుండా ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ను తక్షణం మార్చి మరొక అధికారిని హైడ్రా సంబంధించి కమిషనర్ గా నియమించాలని చెప్పి సిఎస్ కు ఆదేశాలు జారీ చేయడం చూస్తూ ఉంటే, ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా మెదిలినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాను చట్టాలకు అతీతుందని చెప్పి ఏదైతే పాలకుల చేతుల్లో పావుగా మారిండో, ఇవాళ పాలకులు ఎవరినైతే బెదిరించడానికి హైడ్రాను భూతంగా చూపించి వాడుకున్నాడో సాక్షాత్తు ముఖ్యమంత్రి హైడ్రా అనేది విధ్వంసం చేసింది. చూడండి, హైదరాబాద్ లో మేము విధ్వంసం సృష్టించినాం, మీరు కావాలంటే గూగుల్లో వెతుక్కోండి. ఏదైతే ఇజ్రాయెల్ మాదిరిగా అమెరికా మాదిరిగా మరి ఇక్కడ కూల్చివేతలు జరిగినాయో లేదో చూడండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిందనంటే హైడ్రా భూతం ఏ విధంగా ఉన్నది. పోనీ అది ప్రజల కోసము ఉపయోగపడ్డదా అంటే కేవలం మరి ఇక్కడ లేనోళ్లను, మధ్యతరగతి ప్రజలను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఉన్న వాళ్లకు ఏదైతే సంపన్నులు ఎవరైతే ఆక్రమణలకు పాల్పడతారో వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా హైడ్రా వివక్ష ప్రదర్శించింది అని చెప్పి కోర్టు మరి ఇక్కడ వ్యాఖ్యానించడమే కాదు, సాక్షాత్తు ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది అని అంటే హైడ్రా భూతంతో ప్రభుత్వం ఏ విధంగా మరి భయభ్రాంతులకు గురి చేసిందో, ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుప్పగొలడానికి హైడ్రానే ప్రధాన కారణం అని చెప్పి మరి ఇక్కడ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. మరి ఐపీఎస్ అధికారిగా ఆయన పోలీస్ సేవలు అందించిన రోజులు అత్యుత్తమ అధికారిగా పేరు పొందినటువంటి రంగనాథ్ ఏదైతే హైడ్రా కమిషనర్ గా ఎన్నికైండో అప్పటి నుంచి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి మరి ఇక్కడ అవమానకరమైన రీతిలో ఆ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సింది. ఒక దశలో హైకోర్టు మరి ఇక్కడ ఈ పోలీసుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద మాకు నమ్మకం లేదు, మిలిటరీనే రంగంలో దిగించి ఆయనను అరెస్ట్ చేయిస్తామని చెప్పి తీవ్రమైన మరి వ్యాఖ్యలు చేసిందో, నిర్ణయానికి రాబోతా ఉన్నదో మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఆయన విజ్ఞప్తి మేరకు ఆ ఉత్తర్వులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనను తొలగించింది అని అంటే హైడ్రా ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డదో మనకు కళ్ళగట్టినట్టుగా కనబడతా ఉన్నది. నిన్న రోజున పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడో ఆయనను
మరి స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చినట్టు ధైర్యం ఇవ్వడంతో పాటు మరి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్పి మా పెద్దని కాపాడండి అని చెప్పి వేడుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో వీరంగనాథ్ అవుట్, 9 తలల సర్పం కోరలు పీకిన న్యాయం, హైడ్రా కమిషనర్ను తక్షణమే తొలగించండి, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు. ఒక అధికారిపై 1.5 కాలంలో 63 కోర్టు ధిక్కరణ కేసుల ఉల్లంఘనల తీవ్రతకి ఇవే సాక్ష్యం, క్షమాపణ చెప్తే వదిలేయాలా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలా పరిణామాలు ఉంటాయో తెలియాలి, న్యాయ వ్యవస్థపై నమ్మకం గౌరవం కాపాడాలంటే చర్యలు తప్పవు, హైకోర్టు స్పష్టీకరణ, రంగనాథ్ను తొలగించాలని చెప్పి సిఎస్కు ఆదేశం అని చెప్పి 9 తలల సర్పం అంటే ఈ 9 తలల సర్పం అని ఎందుకు హైకోర్టే వ్యాఖ్యానించిందో ఒకసారి చూసుకున్నట్టయితే విధ్వంసకర జల సర్పంలా హైడ్రా మారకూడదు. గ్రీక్ పురాణాల్లో హైడ్రా అనే 9 తలల సర్పం ఉన్నది. ఆ పామును హతమార్చడం అసాధ్యం. ఒక తల నరికితే 2 తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా దానిలా మారడానికి వీల్లేదు. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు హైడ్రాను అనుమతించలేము. అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన కోర్టులకు మరణశాసనమే అవుతుందని విచారణ సందర్భంగా జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ మరి వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. పాపం మండింది, పేదల ఊసులు తాకింది, బడాబాబుల అంటగాగుతూ బస్తీలను బలిపెట్టిన విధ్వంసకర విషసర్పం పీచమనిగింది. సౌదాలకు సాగిల పడుతూ పేదోడి గూడును కూల్చి తినే ఇనుపటేగ రెక్కలిరిగాయి. పైసా పోగేసి కట్టుకున్న ఇల్లు కూలుతుంటే బోరుమన్న మహిళల కన్నీటి శాపం కాటేసింది. రాష్ట్రానికి పట్టిన విశృంఖల విధ్వంసక హైడ్రా పీడ విరగడైంది. చేసిన తప్పులు ఆకృత్యాల చరిత్రను మోస్తూ అత్యంత అవమానకరమైన రీతిలో మరి రంగనాథ్ ఏదైతే నిష్క్రమించాల్సి వచ్చింది. మరి ఇక్కడ హైడ్రా చేసింది తప్ప ఒప్ప అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఈ హైడ్రాకు రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన విపక్షంలో ఉన్న రోజున ఏదైతే మరి ఒక సొసైటీకి సంబంధించి అయ్యప్ప సొసైటీకి సంబంధించిన అక్రమంగా కట్టిన వాటిని కూల్చివేతలకు పాల్పడతా ఉంటే ఆనాటి ప్రభుత్వం ఆయన మాట్లాడిండు, వాళ్ళు ఒకవేళ అనుమతులు లేకుండా కట్టుంటే ఉండవచ్చు, అక్రమంగా కట్టి ఉండవచ్చు, కానీ దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. కానీ మరి దాన్ని కూల్చేస్తే అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూల్చేయడం మూలంగా ఇవాళ భారతదేశ సంపద పూర్తిగా మరి ఏదైతే నిర్వీర్యం అవుతుంది. ఇవాళ దాని సిమెంట్ అయితేంది, దానికి సంబంధించిన రాడ్ అయితేంది, దానికి కట్టిన కూలీలు అయితేంది, వీళ్ళందరి శ్రమ వృధా అవుతుంది. మరి ఇక్కడ ఎవరైతే ఆ ఇల్లు కట్టుకున్నారో వాళ్లకు భారీ జరిమానాతోనైనా సరే వాటిని రెగ్యులరైజ్ చేయాలి, కానీ ఈ కూల్చివేతలేంది అని చెప్పి సాక్షాత్తు మాట్లాడినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత మరి ముఖ్యమంత్రి హైడ్రాకు రూపకల్పన చేసి ఇవాళ పేదోడి గూడును ఏ విధంగా కూల్చేసిండో కళ్ళారా చూసినాం. ఇవాళ చిన్న పిల్లలు తమ పుస్తకాలు తీసుకుంటా అంటే కూడా తీసుకొనియకుండా హైడ్రా వాళ్ళ మీద మరి విధ్వంసం సృష్టించింది. ఇవాళ గిన్నెలు అన్నం వండుకున్న గిన్నెలు కూలీలు మరి అన్నం గిన్నెలు బయటికి తీసుకుంటా అంటే కూడా అన్నంలో మట్టి పోసిన సందర్భాలను మనం ఎన్నో చూసినాం. ఇవాళ కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన మరునాడే మరి ఆ హైడ్రా ద్వారా వాటిని కూల్చేసిన పరిస్థితులను కూడా మనం చూసినాం. ఇవాళ మరి పోనీ హైడ్రా అనేది అందరికీ ఒకేలాగా మరి వ్యవహరించిందా, అందరి పట్ల ఒకేలాగా వ్యవహరించిందా అంటే పేద మధ్యతరగతి ప్రజలనే టార్గెట్ చేసుకున్నది. ఒకరో ఇద్దరో సెలబ్రిటీలను టార్గెట్ చేసి మరి తన పంతం నెరవేర్చుకున్నాడు. ఇలా హైడ్రా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పదే ఆరోపించింది. ఇవాళ ఫలానా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు, ఫలానా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు అని చెప్పి ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళ అటువంటి నివాసాలు ఇవాళ ఏదంటే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ లాంటి ఆయన నివాసం, అదేవిధంగా మంత్రి వివేక్ నివాసం, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, అదేవిధంగా వివిధ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన అన్ని కూడా మరి బఫర్ జోన్ లో ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నది. మరి వాటిని కూడా కూల్చినట్టయితే హైడ్రా సమన్యాయం పాటిస్తుంది అనుకోవచ్చు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్ల మీదకి హైకోర్టులో సెలవులున్న సమయంలో చూసి మరి తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి వాటిని కూల్చేసిన పరిస్థితిని మనం చూసినాం. అదే పెద్దవాళ్ళ జోలికి పోవడానికి కానీ అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా మరి ఇక్కడ హైడ్రా అటు సాహసం చేయలేదు అని అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. మరి ఆ సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్నటువంటి రంగనాథ్ ఒక్కసారిగా
మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారి ఆయన ప్రతిష్టను దిగజార్చుకున్నాడు. ఇవాళ అవమానకరమైనటువంటి రీతిలో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది అని అంటే ఆయన క్యారెక్టర్ కూడా మరి దిగజార్చుకొని మరి ఇవాళ ఆ ప్రభుత్వ పెద్దల చేతిలో మరి ఏదైతే బ్లాక్ మెయిలింగ్ టూల్ గా మారిండు అనడానికి మరి హైకోర్టు తీర్పే సాక్ష్యం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్రా పాపం గుమ్మడికాయ సాక్ష్యం అని చెప్పి ఈ గుమ్మడికాయ కట్టుకొని వాళ్ళు ఏదైతే కొత్త గృహ ప్రవేశం చేసిందో ఆ గుమ్మడికాయ అంటే పారాని ఇంకా ఆరనలేదు అనే పాట మనం చూస్తూ ఉంటాం. ఏదైతే ఆ పెళ్లి చేసుకొని నవవధువు వెళ్తా ఉంటే అప్పట్లో ఏదైతే ఆ భూస్వాముల ఉన్న కాలంలో రజాకారుల కాలంలో వాళ్ళని భర్తను కాల్చి పడేస్తే పారాని ఇంకా ఆరనలేదు తోరణాలు తెలవారనలేదు అని చెప్పి ఏదైతే పాట ఉట్టుకొచ్చిందో దాన్ని పునరావృతం చేసే విధంగా వాళ్ళు గృహప్రవేశం చేసిన మరునాడే ఈ రకంగా కొత్త ఇండ్లను కూల్చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గుండె కోతకు జవాబేది అని చెప్పి ఇక్కడ పేదలు మధ్యతరగతి ప్రజలు నెత్తి నోరు బాదుకున్నా కూడా వాళ్ళ ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది హైడ్రా. ఎవరి ప్రయోజనం కోసం కూల్చేసింది? ఇవాళ కేవలం ఏదైతే ప్రభుత్వ భూములను కాపాడుతున్నామనే పేరుతోటి వాళ్ళకు నచ్చని వాళ్ళకు పడని వాళ్ళందరినీ కూడా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే కార్యక్రమం ఏదైతే చేపట్టిందో వాటిలో కొంతవరకు సక్సెస్ అయిండు. ఇవాళ మల్లారెడ్డి లాంటి నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డి మీద మాట్లాడకపోవడానికి ఆయనకు సంబంధించినటువంటి కాలేజీలకు వెళ్ళే దారులు కానీ ఏదైతే గోడలు కానీ మరి కొన్ని కూల్చేసిండు, మిగతా వాటిని కూడా మరి ఇబ్బందులు సృష్టించడని చెప్పి అలాంటి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్కి తలొగ్గి రేవంత్ రెడ్డికి హుజూర్ ఉంటున్న సంఘటనలు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అంటే కేవలం హైడ్రా అనేది మరి ఏదైతే మన ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారి బ్లాక్ మెయిలింగ్ టూల్ గా మారి ఏం చేయమంటే అది చేస్తూ మరి ఖచ్చితంగా రంగనాథ్ అయితే తన ప్రతిష్టను దిగజార్చుకున్నాడని చెప్పి చెప్పక తప్పదు. హైడ్రా ధ్వంసరచనకు బాధితులెందరో, అరాచక పదఘట్టనల కింద పడి నలిగిన దీనులెందరో, మూసి పరివాహం కావచ్చు, సున్నం చెరువు పరిసరాలు కావచ్చు, కాజాగూడ కట్ట కింద కావచ్చు, బతుకమ్మకుంట లోతుకుంట ఇలా ప్రాంతం ఏదైనా పేదలనే టార్గెట్ చేసింది హైడ్రా. చెరువుల రక్షణ ముసుగులో అమాయకుల పైన విరుచుకుపడింది. తెల్లవారక ముందే బుల్డోజర్లను తోలింది. పట్నం నిద్ర లేచేసరికి శిథిలాలను గుట్టలుగా పోసింది. కళ్ళ ముందే కలలు కూలుతుంటే గుండె పగిలిన పేదల రోదన పట్టనే లేదు. రోడ్డున పడిన చిన్నారుల కన్నిటికి యంత్రభూతం మనసు కరగలేదు. కాళ్ళ కింది నేలను కబలించే పాలకుల కాళ్లకు మడుగులొత్తింది హైడ్రా. బలిసినోళ్ల కబ్జాలపై కన్ను నోరు మూసుకున్నది. కన్ను మిన్ను కానకుండా చట్టాన్ని ఖాతరు చేయకుండా తానే సర్వాధికారం అన్నట్టు వివరించిన రంగనాథ్ ఏ అధికారం అండ చూసుకుని 63 సార్లు కోర్టు ధిక్కరణ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారు. కోర్టుల పనితీరు చూస్తే నా పని నేను చేస్తా అనే ఆయన అహంకరించి మాట్లాడింది. ఎవరి అండ చూసుకొని ఏ నడిమంత్రపు నాయకుని ప్రాపకం కోసం తప్పుల మీద తప్పులు చేసిండు. హైకోర్టు తాజా తీర్పుతో 1000 కొరడా దెబ్బలు కొట్టినట్టయింది. హిట్లర్ మెచ్చిన పేరు పెట్ట విధ్వంసం సృష్టించా అంటూ హైడ్రాకు కితాబ్ ఇచ్చిన మరో హిట్లర్ కు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలింది. ఒకరికి చావు దెబ్బ, ఇంకొకరికి చెంప దెబ్బ. చట్టానికి కన్ను లేకపోవచ్చు కానీ న్యాయానికి అంతర్దృష్టి ఉన్నది. అది బాధితుడి కన్నీటిని తుడవగలదు, పగబట్టిన వ్యవస్థను అడ్డుకోగలదు, పట్ట పగ్గాలు లేకుండా పోయిన యంత్రాంగానికి పలుపుతాడు వేయగలదు, ఒక పెన్ను గీతతో లక్ష్మణ రేత గీయగలదు, హైడ్రా గన్ల కోరలు పీకగలదు, హైరార్కీ అరాచకానికి కీళ్లు విరచగలదు. గ్రీక్ పురాణాల ప్రకారం 9 తలల మహాసర్పం పేరు హైడ్రా, లెర్నియన్ హైడ్రా. దానికి ఒక తల నరికితే మరో 2 తలలు మొలుస్తాయి. తన 12 సాహస కృత్యాల్లో భాగంగా వీరుడైన హెర్క్యులస్ ఆ భయంకర సర్పాన్ని సంవరించినట. హైడ్రా నుండి హెర్క్యులస్ ఒలంపస్ మహాపర్వతాన్ని కాపాడాడు. హైడ్రా నుంచి హైకోర్టు హైదరాబాద్ ను కాపాడింది. యాక్ట్స్ ఆఫ్ మన హైకోర్టు అంటూ చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఒకవైపు మరి ఇక్కడ విధ్వంసం సృష్టించింది హైడ్రా. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని అడిగినా చెప్తాడు, ఇవాళ హైడ్రా మేము ఈ కుంటలు కాపాడినాం, ఆ కుంటలు కాపాడినాం, 1,50,000 కోట్ల విలువైనటువంటి భూమిని కాపాడినాం అంటాడు. నువ్వు కాపాడితే కాపాడచ్చు, కానీ ఇంకా లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఉన్నాయి, వాటిని ఎందుకు కాపాడతలేవు? నిరుపేదల చేతులలో ఉన్న వాటిని మాత్రమే ఎందుకు లాక్కున్నావు అనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇవాళ హైడ్రా ఒక పని చేసి దానికి సంబంధించి మరి 100 మంది బాధపడతా ఉంటే 4-5 సంతోషపడితే ఆ 4-5 సంతోషపడే వాళ్ళని తీసుకొచ్చి ర్యాలీలు తీయించిండు. రంగనాథ్ రాజకీయ నాయకునిగా మారిండు. మరి ఇప్పటికైనా రంగనాథ్ తీరు మారిందా అంటే ఇవాళ హైకోర్టు అక్షింతలు వేసినా కూడా ఆయన ఏదైతే ఆయన నడవడికలో మార్పు రాలేదని చెప్పవచ్చు.
తీర్మానం రంగనాథ్ హైడ్రా నీలమట్టం చేసిన దాంట్లో ఏ ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి నష్టం జరగలేదు. బడాబాబుల చేతిలోనే నేను బలిపీఠం ఎక్క నాపై నమోదైన 63 కోటి ధిక్కరణ కేసులు ల్యాండ్ మాఫియా భూ కబ్జాదారులు చేసినవే. ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తా అని చెప్పి ఇంకా కూడా కోర్టు తీర్పును మరి స్వాగతించాలి, దానికి శిరసా వహించాలి. కానీ నేనే తప్పు చేయలేదని ఇంకా చెప్తా ఉన్నాడు. అంటే కోర్టే తప్పుడు తీర్పు ఇచ్చిందా? ఆయన మాట ప్రకారం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏ పేద మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడలేదట, కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇవాళ ఏ బడాబాబు అని చెప్పి ఈయన ఇల్లు కూల్చిండ్రు, ఇవాళ ఆయనకు సంబంధించింది. ఇవాళ చిన్నపిల్లలు మా బుక్కులు కూడా తీసుకొనియలేదు అని చెప్పిన మాటలు, వాటికి సంబంధించిన ఫుటేజీలన్నీ సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయి. ఇంకా బుకాయిస్తే మరి ఇక్కడ ఎవరు వినే పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు హైడ్రా తోటి విధ్వంసం సృష్టించడం చెప్పి హైడ్రా రూపకర్త అయినటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు మరి ఇక్కడ గత నెల 6వ తేదీన హిందూ కాంక్లేవ్ లో మరి ఏం చెప్పిండు ఒకసారి అయితే, హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా. ఏదైతే హిట్లర్ కు చుట్టుపక్కల ఉండే కోర్ టీం పేరు హైడ్రాట. అసలు హిట్లర్ అనే వ్యక్తే, ఆ రాజే మరి ఇక్కడ నియంత పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలనను పాలించిన ఆయనకు సంబంధించిన కోర్ టీముకు మరి ఉన్నటువంటి హైడ్రాను ఈయన అత్యంత ప్రీతిపాత్రంగా ఆ పేరుని ఏరుకోరి పెట్టుకున్నాడంటేనే అది ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబించడానికే మేము ఈ హైడ్రాను స్థాపించడం చెప్పకనే చెప్పిండు. దాన్ని ఒప్పుకున్నాడు కూడా. హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా. ఆ స్ఫూర్తితో ఇక్కడ హైడ్రాను తీసుకొచ్చిన ఊహించని రీతిలో హైదరాబాద్ లో ఇండ్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇజ్రాయెల్ ను తలపించిన విధ్వంసం సృష్టించడం అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి ఎక్కడనో కాదు, హిందూ కాంక్లేవ్ లో మరి ఇక్కడ కోట్లాది మంది చూస్తుండగా మరి ఆయన మాట్లాడిన మాటలను పట్టి ఇవాళ మనం ఆ హైడ్రా అనేది విధ్వంసం సృష్టించింది. ఇవాళ హైకోర్టు అడ్డుకట్ట వేసి ఉండకపోతే ఇంకా ఎంత పేద మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడేవాళ్ళు అనేది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. ఇవాళ ఒక అధికారి కోర్టు ధిక్కరణకు పాల్పడితే మరి ఇక్కడ ఆయన మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి తెలిసినప్పటికి కూడా మరి కోర్టులను కూడా బేఖాతరు చేసిండు, కోర్టు తీర్పులను బేఖాతరు చేసిండు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిండు. కోర్టుకు సంబంధించి ఈయననే ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని తానే ఉల్లంఘించిండు. మరి ఇక్కడ ఇవాళ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ యావత్ మరి దేశం కూడా ఖచ్చితంగా మరి స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మా పెద్దని ఎలాగైనా బతికించండి, చేతులెత్తి వైద్యులకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్. ఐసీయూలో మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి చూసి చెల్లించిన బీఆర్ఎస్ అధినేత చికిత్సపై యశోద డాక్టర్లతోటి వాకబు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని వైద్యులు. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి, మాజీ ఎమ్మెల్యే భార్య పిల్లలకు భరోసా అని చెప్పి మరి ఇక్కడ 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు, కేటీఆర్ మరి నిరంతరం ఆయన వైద్య పరీక్షలను ఏదైతే ఆయన వైద్యం చేస్తున్న వైద్యులతోటి నిరంతరం టచ్ లో ఉండుకుంటూ మరి ఆయనకు మెరుగైన వైద్యం అందించే విధంగా మరి ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో ఆల్రెడీ చనిపోయిందని మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కన్నుమూత అని చెప్పి ఏదైతే చెప్పిందో మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మమతారెడ్డి అట, ఆమె 9 సార్లు సిపిఆర్ చేసి ఆయన లోపల మరి చలనం వచ్చే విధంగా చేసి ఇలా మరి మెరుగైన చికిత్స జరుగుతుంది, ఆయన త్వరగానే కోలుకోవాలని చెప్పి అందరం కూడా కోరుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ముఖ్యమంత్రికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం దృష్టి పెట్టింది. ఇక్కడ అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు అంతా కూడా తెలుసు, ఇక చాలు మీ నిర్వాకం అని చెప్పి చెప్తా ఉన్నారట. చాలిక మీ నిర్వాకం మేమే చూసుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసిసి సీరియస్, పార్టీని పక్కన పెట్టి వ్యక్తిగత అజెండా అమలు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నది ఎవరో మాకు తెలుసు. మంత్రులకు సమన్వయం, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదు, క్యాడర్ను వదిలేశారు, కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన పెద్దలు. సీఎం రేవంత్ నివేదిక ఇవ్వబోగా తిరస్కరించిన నేతలు. తమ మధ్య పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదన్న మల్లికార్జున ఖర్గే. రేపు టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నిర్ణయం. ఢిల్లీలోనే ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. వెంటనే ఢిల్లీకి రావాలంటూ 6 మంత్రులకు పిలుపు అట. మరి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతున్నదో మాకు తెలుసు. పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఇంకోవైపు పోతున్నది. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేయం. ఇక నుంచి పార్టీ సమన్వయ బాధ్యతలు ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటామని చెప్పి రాష్ట్ర నేతలతోటి మల్లికార్జున ఖర్గే మాట్లాడిందట. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, ఇవాళ మరి ఇక్కడ అసలు కాంగ్రెస్ నేతలందరూ కూడా మరి ఇక్కడ అణచివేతకు గురి వేయబడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత
వలస కాంగ్రెస్ నేతలదే ఇక్కడ పెత్తనం నడుస్తా ఉన్నది. ఒకరో ఇద్దరు మంత్రులకు సంబంధించి ఈ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్కరం ఇలాంటి వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ శాఖలలో మీరు ఏమైనా చేసుకొని నేను అందులో తలదూర్చా అని చెప్పి మిగతా అన్నింటి మీద కూడా ఆయన పెత్తనం చెలాయిస్తూ ఇవాళ ఆయన అనుయాయులందరినీ కూడా వివిధ శాఖలకు ఇన్ఛార్జీలుగా పెట్టుకొని రేవంత్ రెడ్డి పదవుల పంపకంలో కానీ అదేవిధంగా ప్రయారిటీ విషయంలో కానీ మరి అసలు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడిగా తొక్కి పెడతా ఉన్న పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని అంటే దళిత నేతలను ఎగదోస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు ఎక్కడ రేవంత్ రెడ్డి తన సీటుకి ఇసరస్తుందో అని చెప్పి ఎక్కడి వాళ్ళని అక్కడ మరి అంతర్గతంగా కుమ్ములాటలను పెట్టి ఆయన బయటపడతా ఉన్నాడు. నేను ఊరికనే రాలేదు సీటు, నేను ఎక్కి తొక్కుకుంటూ వచ్చినా అనే విధంగా అయితే ఆయన బహిరంగంగానే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ ఆ అణచివేతకు గురి వేయబడ్డ వాళ్ళు, ఆ తొక్కుడు కింద నలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ అధిష్టానానికి నివేదికలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డిని కట్టడి చేయకపోతే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుంది. ఇప్పటికే ఈయన ప్రభుత్వ విధానాలతోటి, ఈయన వ్యవహార శైలితోటి అసలు కాంగ్రెస్ నేతలందరూ అణచివేతకు గురి వేయబడంతో పాటు ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఈ పాలనను జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరో 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఇలాగే ఈయన విధానాలు కొనసాగితే అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి ఏదైతే ఇటు పిసిసి చీఫ్ కానీ ఆయన అంటే పడని వాళ్ళందరూ కూడా అధిష్టానానికి చెప్పడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నదట. మరి ఆయన నివేదిక ఇస్తే కూడా తీసుకోలేదు అని అంటే ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ పరిస్థితిని గమనించవచ్చు. లీజు ముసుగు 100 కోట్ల కేసరట. ఉర్దూ అకాడమీ భూములను చెన్నై కంపెనీకి కట్టబెట్టే కుట్ర. మరో భారీ భూపందేరానికి సర్కార్ స్కెచ్. కేబినెట్ లో చర్చించకుండానే టెండర్లు పిలవకుండానే అప్పగించే ప్రయత్నం. ప్రభుత్వ నిర్ణయంపై మైనారిటీల ఆగ్రహం. ఉత్తర్వులను దాచి ఉంచడంపై అర్మానాలు. వెంటనే లీజు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ అట. మరి ఉర్దూకు సంబంధించిన ఉర్దూ అకాడమీ భూములు ఇంతకుముందు ఏదైతే వక్ భూముల మీద పడ్డరు, ఇప్పుడు ఉర్దూ అకాడమీ భూముల మీద పడతా ఉన్నారు. మొత్తంగా అసలు బయటికి రాకుండానే టెండర్ లేకుండానే లీజుకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతాయంట. దీని వెనుక పెద్ద ఎత్తున మరి డబ్బులు చేతులు మారే ప్రమాదం ఉన్న పరిస్థితి కూడా చూడాలి. ఇల్ట్ కంపెనీల మీద బల ప్రయోగం. 10% లోపు కంపెనీలే తరలింపునకు అంగీకారం. తరలిని పరిశ్రమలపై సర్కార్ ఫోకస్. 2800 కాలుష్య కారక కంపెనీల గుర్తింపు. 1746 కంపెనీలకు రెండోసారి కూడా హెచ్చరికలట. ఎందుకంటే వీళ్ళు బయట పోవాలి, బయటకు సంబంధించి ఆల్రెడీ ఆ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇస్తాం, ఈ భూములు మాకు ఇడిచి పెడితే మేము వాటిని మళ్ళా మేము రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్ముకుంటాం అన్న సందంగా ఉన్నది దీని పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. రాజధాని రియల్టీపై నిషేధిత భూతం. నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులు. నిలిచిన రిజిస్ట్రేషన్లు. అవసరానికి అమ్ముకోలేక సామాన్యుల ఇక్కట్లు. ఆఫీసుల్లో ఎన్ఓసి దందా అని చెప్పి ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కొనుక్కున్నటువంటి ప్రాపర్టీలు అన్నీ కూడా ఇప్పుడు మరి కొత్త నిబంధనలతోటి ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే నాలాకు సంబంధించిన భూమి లేకపోతే దీని మీద ఇది ఉన్నదని చెప్పి అన్నింటినీ కూడా మరి నిషేధిత జాబితాలో పెడతా ఉన్నారట. ఎవరైతే అవసరానికి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు సంబంధించి ఎన్ఓసీల పేరిట కూడా పెద్ద దందా నడిపిస్తా ఉన్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ మరి కేంద్రంగా తయారు చేసిరు. ఇలా ఒక రియల్ ఎస్టేట్ చేసే మరి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో భూములన్నింటినీ అమ్ముకోవడానికి తప్ప ప్రభుత్వం మరి ప్రజల ఏదైతే అభ్యున్నతికి మాత్రం ఏమాత్రం మరి పనిచేయడం లేదు. ఇక ఆర్టీసీ స్టీరింగ్ అవుట్ సోర్సింగ్ అట. ఇవాళ కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని అంటే మన డ్రైవర్లను పర్మనెంట్ డ్రైవర్లను ఎంపిక చేయకుండా ఒక్క హైదరాబాద్ లోనే 200 మంది డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటా ఉన్నట. మొత్తంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వం. ఇక ప్రతి ఇంటికి ఎఫ్ఆర్సి కొత్తగా ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్. రేషన్ కార్డ్ నెంబరే ఫ్యామిలీ రిజిస్టర్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్. రేషన్ కార్డు అనుసంధానంతో కుటుంబ సభ్యుల వివరాల నమోదు. మీ సేవలో దరఖాస్తుకు అవకాశం. తహసీల్దార్కు సర్టిఫికేట్ జారీ అధికారం అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మరి ఇక్కడ ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అని చెప్పి డిజిటల్ సర్టిఫికేట్లు ఇవ్వబోతా ఉన్నారట. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విద్యార్థులపైకి AK-47 CJPకి మద్దతుగా బీహార్లో చేపట్టినటువంటి నిరసనలో విద్యార్థులపైకి పోలీసులు AK-47 ప్రయోగించారనే వార్త దుమారం రేపుతుందట. మరి ఇక్కడ ఈ వీడియో వైరల్ కావడంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిరట. ఇది 25వ తేదీన జరిగింది. మరి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన పరిస్థితి ఇక రంగనాథం తప్పించింది అని చెప్పి ప్రధాన వార్తను అన్ని పత్రికలు కూడా ప్రచురించినాయి. దాంతో పాటు ఈ తాబేదారు పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు వాళ్ళు కూడా వేయక తప్పలేదు. అయినా కూడా మరి ఆంధ్రజ్యోతిడు ఎంతో కొంత మళ్ళా రంగనాథ్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వాన్ని తప్పులేదు అనడానికి చిన్న కొరిలన్న పెడుతున్నారు. అది కూడా చూద్దాం. లోక్సభలో పేపర్ లీకేజీ బిల్లు. పేపర్ లీకేజీ వ్యక్తిగత నేరగాళ్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలుకు
50 లక్షల జరిమానా, వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా 7 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, అన్ని రాష్ట్రాల యూటీల్లో లీకేజీ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం అని చెప్పి పేపర్ లీకేజీ మీద సీజేపీ మరి జెన్జెడ్ యువత ఏ విధంగా అయితే మరి వాళ్ళ మీద పోరాటం చేసిందో, కేంద్రం మెడలు వంచిందో, కొత్తగా బిల్ వచ్చింది. ఇక పేపర్ లీకేజీ చేయాలంటేనే మరి ఇక్కడ వనికే అంత కఠినంగా తయారు చేసిన బిల్లు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సమన్వయం లేదు, కలహాలు పెరిగాయని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని పిలిచి ఏదైతే తలంటిందో దానికి సంబంధించిన వార్తను సాక్షి కూడా ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డికి తలంటిన అంశాన్ని ఎక్కడ కూడా పెట్టదు. రేవంత్ రెడ్డికి కాలుకు మట్టంటుకుంటా చూసుకుంటే ఈ తాబేది పత్రికలు ఏదైతే బురదలు అడుగు పెడితే అవసరమైతే ఆయన ఆంధ్రజ్యోతి పాత పేపర్లన్నీ ఆ బురద మీద వరిసి దిల్లకెళ్ళి నడుచుకుంటా ఓమని చెప్తాడు. కాంగ్రెస్ వైపే తెలంగాణ యువతట, బీఆర్ఎస్ కు దూరంగా నవతరం బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదు. సంఘటన సృజన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి. మరి ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాయాలనుకుంటే నిన్న సమన్వయ కమిటీ మరి ఇక్కడ అధిష్టానంతో జరిగిన భేటీలో ఏం జరిగిందో మరి కనీసం కూడా ఇక్కడ పెట్టకుండా మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ముందు పెట్టి రేవంత్ రెడ్డికి ఏం కాలేదు, అధిష్టానం నుంచి విభేదాలు ఏవి లేవు, ఆయన తలాంట లేదు అన్నట్టుగా ఇది ప్రజలను మభ్యపెట్టే వార్త అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇది ఆంధ్రజ్యోతి ఏ విధంగా మరి ఏదైతే అధికార పార్టీకి అడుగులకు మడుగుతుందంటే రంగనాథ్ను తప్పించండి, హైడ్రాకు సరైన కమిషనర్ నియమించండి అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యలు పెడుతూనే ఆ 63 కేసులు వేసింది భూ కబ్జాదారులే చట్టపరంగా ఎదుర్కొంటాను రంగనాథ్. ఈ పక్కనే ఇది పెట్టి దీన్ని మరి ఏదైతే న్యూట్రలైజ్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నది ఈ తాబేదార్ పత్రిక, రేవంత్ రెడ్డి బూట్లు దాకే పత్రికను ఒక్కసారి దీన్ని ఆలోచన చేయాలి. ఆందోళనకారులపై బల ప్రయోగాన్ని సమర్థించలేము, శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అంటున్న సిజేఐ వ్యాఖ్యలు అని చెప్పి మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మీద అనేక రకాలైనటువంటి మరి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కే, నేను మాట్లాడని మాటలను కూడా వక్రీకరించిండు. అసలు దానికి సంబంధించి విద్యార్థుల మీద ఏదైతే లాఠీ చార్జీలు జరిగినాయో, పోలీసుల దమనకాండ జరిగిందో అలాంటి పిటిషనే రాలేదు. పిటిషన్ రాకుండానే దాని మీద వ్యాఖ్యలు చేసి అనవసరంగా దాన్ని తప్పుదో పట్టించారు అని చెప్పి మరి ఆయన వ్యాఖ్యల ద్వారానే ఏదైతే మరి కాక్రోచెస్ అని ఏదైతే మాట్లాడిండో దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అది పుట్టి 2 నెలలు కాకముందే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కారణమైంది. ఇదంతా కూడా సిజేఐ వ్యాఖ్యలే అని చెప్పి సిజేఐ మీద మరి ఇక్కడ ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్న వేళ ఆయన దిద్దుబాటు చర్యలు చేపడుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హైడ్రా నుంచి రంగనాథ్ను తప్పించండి, ఆస్తుల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించరాదు అని చెప్పి మరి అక్కడ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా బిల్లుకు చర్చకు ప్రభుత్వం పట్టట, క్షమాపణకు విపక్షం పట్టు అని చెప్పి ఇవాళ ఏదైతే ఆ విద్యార్థులు చేసినటువంటి పోరాటాన్ని మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ పోరాటానికి డే 1 నుంచి అండగా నిలవాల్సినటువంటి జాతీయ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. ఇవాళ వాళ్ళు సాధించిన తర్వాత ఆ క్రెడిట్ కొట్టేయడానికి నానా ఇబ్బందులు పడతా ఉన్నది. కానీ కాంగ్రెస్ ను కేర్ చేసే పరిస్థితులలో లేదు బీజేపీ. ఇవాళ సీజేపీ మరి ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా కొట్లాడుతూ ఉన్నది. కాకపోతే సీజేపీకి నాయకత్వం లేదు. ఈ కాక్రోచెస్ బొద్దింకలన్నీ మరి ఒక్కటిగా చేరినట్టుగా ఇవాళ జెన్జెడ్ యువత మొత్తం కూడా మరి ఆ పోరాటానికి అండగా నిలిచి 10 రోజుల పాటు పోరాటం చేసి మరి ఆయన రాజీనామాను సాధించిండు అని అంటే పట్టుదల ఉంటే కానిది లేదన్నట్టుగా ఇవాళ ప్రజా ఉద్యమాలను ఎన్ని అణచివేతలతోటైనా ఆపలేరు అనడానికి మన తెలంగాణ ఉద్యమం మరి ఏ విధంగా అయితే తెలంగాణను సాధించే వరకు సబ్బండ వర్గాల పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామో ఇవాళ జెన్జెడ్ యువత కూడా తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేరడానికి మరి కేసులకు కానీ అదేవిధంగా పోలీసు లాఠీ దెబ్బలకు కానీ విరవకుండా ఇవాళ కేంద్రం మెడలు వంచిన తీరును చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం చేసే పోరాటంలో న్యాయం ఉంటే న్యాయమే గెలుస్తారనడానికి ఈ ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా మరి దానికి సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో మరి ఇక్కడ కాంగ్రెస్ చేసే ఆకృత్యాలు ఏ విధంగా అయితే అబద్ధాలతోటి, అసత్యాలతోటి బీఆర్ఎస్ మీద బురద జల్లి మరి అలవిగాని హామీలు ఇచ్చి విద్యార్థుల అదేవిధంగా నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మెడలు వంచి అదేవిధంగా రేపు గద్దె దించే వరకు కూడా జెన్జెడ్ యువత ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ చేసే పోరాటాలకు, బీఆర్ఎస్ చేసేది ప్రజా పోరాటాలే కాబట్టి ఖచ్చితంగా జెన్జెడ్ యువత కూడా బీఆర్ఎస్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలియపలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.